ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ నుంచి కిచెన్ ఐటమ్స్ కొన్ని తెప్పించాను, చూద్దాము. చూడండి, దగ్గర నుంచి కనిపిస్తున్నాయా? ఓకే, ఇది కిచెన్లోనే పప్పులు ఉప్పులు వేసుకునేది అనమాట. కొత్తగా ఇల్లు మారాము, అలానే కొత్త ఐటమ్స్ గురించి కాదు తెప్పించుకున్నది. బాగా పెద్దవి అయిపోయినాయి. అంటే మనం కేజీ పప్పుని ఒక 2-3 కేజీలు సీసాలో ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ అంతా స్టీల్ వాడేదాన్ని ఒక 20 years బ్యాక్. కొంచెం మెమరీ తగ్గిపోయింది, ఏజ్ వీకులది. మ్యారేజ్ అయిన కొత్తలోనే స్టీల్ వాడేదాన్ని. ఇప్పుడు మెమరీ తగ్గిపోయి ట్రాన్స్ప్రింటెడ్గా వాడుతున్నాను. ఈ ట్రాన్స్ప్రింటెడ్ వాడి కూడా ఒక 5 సంవత్సరాలు ఎంతో అయింది. అవి పెద్ద పెద్ద, అంటే మనం కేజీ సరుకుంటే 2-3 కేజీలు అనమాట. అప్పుడు పెద్ద సంసారం ఉండేది, అందరూ ఉమ్మడి ఫ్యామిలీగా. ఇప్పుడు బాగా తగ్గిపోయింది, అవి కూడా డల్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఏకంగా ఎంత సరుకు తెప్పించుకుంటే అంత చిన్నవి తెప్పించుకోవచ్చు, మనము కొంచెం డల్ అవ్వాం కదా అనేసి ఇప్పుడు ట్రాన్స్పరెంటెడ్గా ఇవి తెప్పించానండి. చూసారా, చూద్దాం. మూతలు కూడా గట్టిగా ఉన్నాయి. ఇదేమో నేలలు పడినా బ్రేక్ అవ్వదన్నారు. ప్లాస్టిక్ ఐటమే, బ్రేక్ అవ్వదు. కానీ పప్పులు ఉప్పులు వేసుకోవడానికి 1.5 కేజీన్నర పడుతుంది అనమాట డబ్బాలు. చూసారా, ఇవన్నీ అవే అనమాట. అలాగే ఇంకొక బాక్స్ కూడా తెప్పించాను. ఇవన్నీ అవే, లైన్గా తీస్తాను. కాయతో బాక్సులు మట్టుకి చాలా బాగున్నాయండి, స్మూత్గా ఉన్నాయి. సరుకు సామాన్లు కూడా వేసేసుకున్నాం. బాక్సులు ఇచ్చాడండి. 12 బాక్స్కి ఒక 6 ఓపెన్ చేస్తున్నాను. మిగతాయి సరుకు అవసరం వస్తే చేస్తాను. అని అవసరం వస్తాయి, పిండిలు ఇవి అవి ఏవో తెప్పించేస్తాను. నెక్స్ట్ ఇంకో బాక్స్ తెప్పించాను, చూడండి. ఇదిగోండి, ఇదో బాక్సు, ఇలా 2 బాక్సులు కింద ఇచ్చాడు. ఇవి కూడా 1/2 కేజీ అండి, సేమే 1/2 కేజీ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇది 320 రూపీసేనా? పొద్దున మార్నింగ్ తీసుకున్నారు కదా, 220 కదే, 320 రూపీస్ అండి ఇవి. ఈచ్ వన్ బాక్స్ అలా చూసుకున్నా 20 రూపీస్ పడ్డది. కానీ బాగున్నాయి 20 రూపీస్కి. చక్కగా చూడండి, టైట్ మూత, కింద పడ్డా ఏమీ ఎరగదు. అలానే చెక్ చేద్దామని అంటే ప్రాణం పోతుంది ఉత్తినే పాడేదానికి. అది సరుకుండగా ఏదైనా మన చేతిలో జారింది, బ్రేక్ అవ్వకుండా ఉన్నదంటే వెళ్ళండి గుడ్, బ్రేక్ అవ్వదు. ఈ బాక్సులు చూస్తారా ఎలాగా? ఇవి కూడా 1/2 డజనే చేస్తున్నాను. తర్వాత అవసరం వస్తాయి, కానీ సరుకు తెప్పించి తీస్తాను. ఇప్పుడు మనం సరుకులు కూడా వేసేసుకోవచ్చు. ఇదిగోండి, వేసేస్తాను. వేసేస్తే ఆ బాక్సులు వేసేస్తే ఓ పని అయిపోతుంది. ఫస్ట్ చక్కెరతో స్టార్ట్ చేద్దాం. అంటే కేజీ పడుతుంది, కేజీ పావు పడుతుందేమో, ఇంకా పావు. కానీ ఇది ఉంచుతానండి, ఈ తీయడానికి వేయడానికి బాగుంటుంది, నిండుగా నింపకుండా. ఓకే అండి, ఇందులోని మనము ఐటమ్ పెడతాను. చిన్న కప్పులు ఉన్నాయండి, కప్పులు తెస్తాను చూద్దిగా.
చూసారా బుడ్డి బుడ్డి టీ కప్పులు తీసుకుని చిన్న దానిలో వేసుకోవచ్చండి. అదనమాట. ఇవి మాత్రం ఎందుకు ఉంచుతున్నా అంటే మనం తీసుకోవడానికి బాగుంటాయి. ఈ కప్పులు కూడా ఒక కప్ దానిలో ఒక్కొక్కటి వేసేస్తే అది నీట్గా ఉంటుంది. వేస్తున్నానా? ఇప్పుడు చూడండి, రెండో వాటిలో వేసాను కదా, మూతలన్నీ టైట్గా పెట్టేసుకున్నాం. వేపిన శనగపప్పు చట్నీలకి అది అవసరం కదండి, కొంచెం ఎక్కువ పడుతుంది. వేరుశనగ గుడ్లు 1:2 అనమాట చట్నీలకి. షుగర్ డైలీ టీలు కాఫీలు ఇది చాలా తక్కువని అయిపోతుంది షుగర్ అవుతే మా ఇంట్లో. టీలు కాఫీలు అవి పప్పు తోటకూర, పప్పు పాలకూర, పప్పు మెంతికూర, సాంబారు అన్నిటికీ కందిపప్పు ఇలా కట్ చేస్తాను. అందుకని కందిపప్పు కూడా ఇది ముగ్గురు అండి, మేము ముగ్గురికి సరిపోతుంది. సరిపోవచ్చు అనుకున్నా, చూస్తా సరిపోవచ్చు. ఈ మనం ఏదో కలుపుతాం కదా, ఏదో పాలకూర పప్పు ఏమో సరిపోతుంది. సాంబార్ కూడా 3 మెంబర్సే, అసలు 4 మెంబర్స్, ఇంకా పెద్ద ఫ్యామిలీయే. అలా డివైడ్ అయ్యి. ఇది వేపిన శనగపప్పు, ఇది పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు తాలింపుల్లోనే వాడతాను. క్యాలీఫ్లవర్ శనగపప్పు వాడతాను, కానీ ఈ మధ్యన కడుపు ఉబ్బరం చేస్తుందని తగ్గించాను. లేకపోతే ఎక్కువే తగ్గించాను. 1/2 కేజీ బాక్స్ బాగానే సెట్ అయింది. ఏదో అనుకున్నాను కానీ ఇది 1/2 కేజీ బాక్స్ అనే కొన్నాను, కానీ 1/2 కేజీ పట్టవేమో అనుకున్నాను, కానీ పట్టింది కరెక్ట్గా. కానీ ఇవి మట్టు కొంచెం టైట్గా ఉన్నాయి. చూసారా, ఒక పక్క పెడితే లూజ్గా, ఒక పక్క జాగ్రత్తగా మూతలు చూసుకుని పెట్టుకోవాలి. చాలా టైట్గా ఉన్నాయండి. మూతను ఒక్కటే పెట్టుకుంటే అలా ఉండిపోతున్నాయి. ఇది ఉప్మా నూక. రోజు ఇడ్లీలే పెట్టుకోలేము కదా. ఇది సైడ్ అండి అదేనా కరాచీ నూక. ఉప్మాలు చేసుకోవడానికి బాగుంటుంది. ఓ రోజు అట్లు, ఓ రోజు ఉప్మా, ఓ రోజు ఇడ్లీ. ఇది కప్పు, 5 కప్పులే కనిపించింది, ఇంకో కప్పు కనిపించట్లేదు. ఎక్కడున్నదో వెతకాలి. నిన్న కనిపించింది, ఈరోజు మాత్రమే. ఇదిగోండి 6 తీసాను కదా, ఇంకా 6 లోపల పెట్టాను కదా, మనకి ఇంకా పడతాయని ప్యాకెట్ ఉంది కదా, ఇంకొక బాక్స్ చేద్దాం. మూతలు కూడా బాక్స్ లోపల జాగ్రత్తగా పెట్టాను. అప్పుడప్పుడు సేమియాలు ప్రసాదాలు దేవుడికి ప్రసాదాలు చేయడానికి, సేమియా ఉప్మా చేయడానికి. ఇంకా తెచ్చుకుంటే ఇంకా సేమియా ఉప్మా అయితే 2 times అలా వస్తుంది, ఎక్కువ ఏం రాదు. ఒకసారి చేసేసి ప్రసాదం చేయాలి. అవసరం వస్తే తెచ్చుకోవచ్చు. కానీ ఇందులో ఇది పెట్టినా పక్కలో పెడతా ఉంది.
పుట్లు, ఇడ్లీ, నెక్స్ట్ తాలింపులకి అన్నిటికీ మినప్పప్పు నడానికి బలవండి తెలిసింది కదా. ఇది కేజీ. ఈ చూసారా, కేజీ పావు కేజీన్నర తీసుకోవటం వల్ల మనకి తీసుకునే వ్యవస్థ సులువు అవుతుంది. అందుకని నేను తీసుకున్నాను. మేము కేజీ ఐటమ్స్ తెప్పించుకున్నా, కేజీ తీసుకోలేదు. ఇవి అర కేజీ ఎంత తీసుకున్నానంటే పావు కేజీ వేస్తే బాగుంటుంది, కానీ మధ్యలో సైజు లేదు కదా, తెప్పించలేదు కదా, అందుకనే అర కేజీ వేసాను. అలా అని ఇందులో వేస్తే బాగా డౌన్ అవుతాయి, అందుకని అది అలాగే పెట్టాను. అయినా పోపుల డబ్బాలో కొంచెం వేసేస్తాను కదా. ఈ మాత్రం సైజు లూజ్ ఉంచుకున్నాం, తీసుకునే వ్యవస్థ బాగుంటుందని. ఓకే అండి. ధనియాలకి ఒక బాక్స్, ధనియాలు పచ్చళ్ళు చేసుకున్నప్పుడు, మసాలా ఐటమ్స్ ఎన్వీల్ చేసుకున్నప్పుడు, నెక్స్ట్ సాంబార్ పొడికి, రసం పొడికి వీటితోటే పని. అందుకని ఇవి కూడా ఎక్కువే తెప్పించారు. బరువుకి ఇది కదలతో ఇది. నెక్స్ట్ ఐటమ్ మిరపకాయ. చూసారా, అరలేదు సరిపోతాయేమో అనుకున్నాను, కానీ బాక్సులన్నీ ఎక్కువ తెప్పించానేమో అని భయం వేసింది. ఇవి ఎందుకు అని తెప్పించాను, ఇవి హాఫ్ డజన్ అవుతే సరిపోతాయి, ఎందుకు ఎక్కువ తెప్పించానేమో అని భయం వేసింది. కానీ పడతాయి, నేను తప్పు చేయలే. బాగా మిరపకాయలు ఇవి కూడా రెడీమేడ్ పచ్చళ్ళకి వేటికైనా సరిపోతాయి. నెక్స్ట్ ఉంది, ఇందులో పడితే అందులో పెట్టడానికి చక్కగా మనము పెట్టుకుంటాం. ఇది పాత కొండల్లో పాత దానిలోని ఎక్కడ పడితే అక్కడ పెట్టి తీయచ్చు, కానీ ఇది కూడా జాగ్రత్తగా వెడల్పు ఎక్కువ ఇవ్వటం వల్ల అండి, ఇక్కడ చూస్తున్నారా, వెడల్పు ఎక్కువ ఇవ్వటం వల్ల సునాయాసంగా దిగుతున్నాయి సామాన్లు. ఇలా పట్టుకుని దించేస్తున్నాను, అంటే వెడల్పు చాలా ఎక్కువ ఉండటం వల్ల. ఇప్పుడు ఎన్ని 3, 5, 6, 7, 8, 9, 10, 11 ఇంకొక బాక్స్ ఉంది. ఇంకొక బాక్స్ చూసారా, గోధుమపిండి ఏం తక్కువ చేసుకుంది, నేను కొత్త డబ్బాలోనే వెళ్తాను అంటుంది. గోధుమపిండి క్యాన్సిల్ చేశాను, డబ్బాలో వేయటం. పెసరపప్పు వేసేస్తానండి, పప్పులు కదా మెయిన్. పండగలు అది వస్తే ఎక్కువ ఐటమ్స్ పడతాయి. ఇప్పుడు పెసరపప్పు, కందిపప్పు ఇవన్నీ పప్పులు కదా, 2 డేస్కి ఒకసారి. మేమేం బ్రాహ్మణ్స్ కాదు, పప్పులు ఏం చేసుకోవడానికి అన్నిలు కూడా తింటాం. కాకపోతే ఏంటంటే ఆకుకూరలు అయితే ఎక్కువ వండటం అలవాటు, అందుకని తెప్పించాను.
ఇవి నెల పైన రావచ్చు, నెల లోపల అయిపోవచ్చు. ఇది కనిపిస్తున్నాయి కానీ అలాగా చెప్పలేము. ఓకే, చూడండి వేరుశనగ గుడ్లు పచ్చళ్ళకి అంటే అది ఇది 2 కేజీలా ఇది కేజీ కదా, కాకపోతే ఇది కేజీ అది కేజీ. ఇందులో హాఫ్ భాగం ఏమో పచ్చళ్ళకి, ఇంకో హాఫ్ భాగం పులిహార తాలింపులకి, నెక్స్ట్ ఏమో ఉప్మా తాలింపులకి కొన్ని వేస్తాం కదండి, అందుకు ఎగసరికి. కానీ దీనికి బాక్స్ లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే చింతపండు వేరే కుండలో ఎందులోనైనా పెట్టేస్తాను, పెట్టేసి బాక్స్ దానికి యూజ్ చేస్తాను. అది కుండ తెచ్చి కుండలో పెట్టేస్తాను. కుండ తెస్తాను, చింతపండు మార్చి ఈ వేరుశనగ గుడ్లు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మార్చొద్దన్నారు మా వారు. అందుకని దీనికి ఒకటి, ఈ మ్యాగీకి ఒకటి, గోధుమ పిండికి ఒకటి, 3 అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఉప్పుకి, సాల్ట్కి రండి. మళ్ళీ కారం ఎక్కువ ఆడిస్తాం కదా, 1 కేజీ అలా తెచ్చుకున్న కారానికి. ఇవి హాఫ్ డజన్ తెప్పిస్తాను, పెద్ద సైజు తెప్పించి వెజ్జుగానే అన్నారు. బుక్ చేసామనుకోండి 4 డేస్కి అలా వచ్చేస్తాయి, 4-5 డేస్కి అప్పుడు వేయిస్తారనమాట. అంతవరకు ఈ ప్యాకింగ్ ఇస్తాను. ఇంకా చిన్న ఐటమ్స్ శనగపప్పు వేసాను కదా, చిన్న ఐటమ్స్లోనే ఈ ఆవాలు ఇవన్నీ ఇంకా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పోపులకి అది సరిపోవు, అందరికి చిన్న ప్యాకెట్లే తెచ్చారు కాబట్టి వేస్తున్నాను. నెల మొత్తం ఏమి రావు, ఇలాంటివి ఇంకా 3 ప్యాకెట్లైనా పడతాయి. ఈ మెంతులు ఈ మెంతి ప్యాకెట్లో ఇలాంటి ప్యాకెట్లు 2. ఎందుకంటే నేను నారు వేస్తానండి, ఒక రోజు నానబెట్టి మరుసటి రోజు నారులాగా వేస్తాను. 2 ఆకులు లీవ్స్ ఉంటాయి కదా, అవి కూర వండుకొని తింటాను. మెంతాకు అందుకు మెంతులు వేసాను. ఇంకా తెప్పించాలి ఆవాలు, ఇంకా తెప్పించాలి. అంటే ఇలా కేజీ డబ్బా తెప్పించినా మాకు చాలు. ఎందుకంటే డైలీ కేజీ తెచ్చేసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. డైలీ మార్నింగ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనమాట నాకు. జీలకర్ర వాటర్ బాగా తాగటం అలవాటు. చేతిలో వేసుకునేనా, లేకపోతే బెల్లం, అల్లము, జీలకర్ర ఉదయం వేసి ఏవేవో చేస్తున్నానండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని అప్పటి నుంచి కొంచెం బెటర్. నేను జీలకర్ర ఇవి 1 కేజీ తెప్పించేవాళ్ళు, కానీ కనీసం 1/2 కేజీ అయినా మాకు పడచ్చు. ఒకేసారి తెచ్చుకోవాలి, కూడా ఎక్కువే పడతాయి. పచ్చిమిరపకాయలు అవి పచ్చడికి వేస్తాను. అందుకే మాకు చలికాలం కూడా ఎక్కువ వేడి సరుకులు తింటామండి. చలికాలం స్వెటర్ వేసుకోలేదు తెలుసా, చాలా చలి ఉంది. స్వెటర్ కూడా యూజ్ అవ్వలేదు ఎవరికి, మా ఫ్యామిలీ మెంబర్స్కి. అంటే నేను వేసే ఘాటు చాలా హెవీ ఘాటు తింటాం అలవాటు, మరి ఏంటో తెలియదు, ఎందుకో చదివేది. ఇది పోపుల డబ్బాలో వేస్తాను, మిగతాయి పట్టలేదు కదా. వీడియోలు అంత ఎక్కువైపోతుందేమో. ఒకటి తీసే ఒక ఎల్లుల్లిపాయ అక్కడ పెట్టే అక్కడ పనిచేసి ఎల్లుల్లిపాయలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి, కానీ ఇంకా పడతాయి. ఓకే, ఇవే చిన్న డబ్బాలు. ఇంకా చాలా చిన్న డబ్బాలు 1/2 డజన్ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి 5 ఆటలు సర్దారు, ఇది ఒకటి ఉన్నది అనమాట చిన్న డబ్బా. అలా అనేసి దేని పడితే దానికి వాడలేం కదా, అందుకని సరుకు వస్తుంది, వచ్చిన తర్వాత వాడతాము. సర్దుతాను.
చూడండి వంటగదిలో సర్దేస్తాను. సర్దేసిన తర్వాత కంటిన్యూషన్ చూద్దాం. అనుకుంటే ఎక్కువ వీడియో అయిపోయింది, సరదాగా తీసాను. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి. సర్దాక కంటిన్యూ చేస్తాము. చూసారా అంటే ఆడవాళ్ళ సంసారం అంటేనే డొక్కులు, డమారాలు, ముచ్చు కవర్లు, కాగితాలు, డబ్బాలు వీటి మధ్యలోనే ఉండాలి మనం. ఓకే, చచ్చిన తర్వాత చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలాగా సర్దాను. కానీ ఈ సర్దుడు కూడా నాకు ఇలా లైన్ కనిపించాలి. చూసారా పాత ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద ఐటమ్స్. ఇవే తీసేద్దాం అన్న డబ్బాలు ఇంకా లైన్గా పెడితే ఇలా కనిపించాలి. పైన చెట్టు డబ్బా అన్ని సరుకులు కనిపిస్తేనే మన ఏజ్కి ఇలా వెనక నుంచి వెనక డబ్బా ఇవి అవి లాగి పీకి చేయలేకపోతున్నామండి. తర్వాత సర్దాను. ప్రస్తుతానికి ఇలాగ ఈ షెల్ఫ్ చూసారా, సెల్ఫ్లో సర్దాను. చూడండి షెల్ఫ్లో నీట్గా వచ్చినాయి కదండి. 6 డబ్బాలు పడ్డాయి. ఇక్కడ చిన్న డబ్బాలు పడ్డాయి. ఇవన్నీ ఇక్కడ 3 డబ్బాలు పడ్డాయి. ఇంకా వేయవలసిన సామాన్లు పడ్డాయి. చూసారా డైలీ ఉప్పు, పసుపు, కారం డైలీ యూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకా మార్చుతాను. ఓకే అండి, చూసారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఆల్ అన్ని వీడియోస్ వస్తాయి. ఓకే, నా వీడియో నచ్చుంటుంది. చూసారు. బై బాయ్.